బెట్సీ గాస్పల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. వారిని ఏమని సంబోధిస్తూ ఉన్నారు అని చూడగలుగుతూ ఉన్నాం. యేసు యందలి, క్రీస్తు యేసు యందలి సకల పరిశుద్ధులకు ఏమని మాట్లాడుతున్నారంటే, సంఘమును పరిశుద్ధులు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4 లక్షణములు, పరిశుద్ధుల యొక్క 4. యు బిహేవ్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఆర్ ఇన్ పార్ విత్ ద గాస్పెల్. సువార్త మీకు ఏదైతే ప్రకటింపబడిందో దానికి అనుగుణమైన ప్రవర్తనను కలిగిన వారిగా మీరు ఉండాలి. ఈ సమాజంలో బ్రతుకుతున్న నీవు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. చూడొకసారి, నిరపరాధులుగాను, నిష్కలంకులుగాను, అనింద్యులుగాను దేవుని పిల్లలకు తగినట్లుగా మనం దేవుడు ఉండాలని కోరుకుంటున్నారు. హి ఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దట్. ప్లీజ్ డు కన్సిడర్ దిస్ అండ్ ట్రై టు be concentrate on these qualities. వీటి గురించి ఎంత ఎక్కువగా ప్రయాసపడగలిగితే దీనిలో నుండి అంత గొప్ప ఫలాన్ని చూడగలుగుతాం. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనాలు వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. We'll go with the third one. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చూద్దాము. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మీరు క్షమించండి, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఈ మాట చాలా అద్భుతమైన మాట అండి. నాకు చాలా ఇష్టమైన మాట ఈ పత్రికలో. ఆయన మాట్లాడుతూ అంటాడు, విల్ లీవ్ అబౌట్ ద ఫార్మర్ పార్ట్ ఆఫ్ ద అండ్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద లేటర్ వన్. చివరిలో ఉన్న మాటను మాత్రమే మేము ముందు పెడుతున్నాను. వెన్ వి గో ఇన్ టు ద డీపర్ డిస్కషన్ ఆఫ్ ఎవ్రీ వర్స్, దాంట్లో మాట్లాడుకోవచ్చు విషయాన్ని. కానీ ఒక మాట మాత్రం మేము ముందు పెడుతున్నాను, చదువుతున్నాను. ఇంకొకసారి చూడు నీ కోసం ఆ మాట ఎంత అద్భుతంగా రాస్తాడు ఆయన. నేను మీతో లేని ఈ కాలమునందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఆర్ యు రియల్లీ కేర్ అబౌట్ యువర్ సాల్వేషన్? నీ రక్షణను గూర్చిన నిజమైన భయము, వణుకు నీలో ఉందా? ఇఫ్ నాట్, హౌ కుడ్ యు బీ కాల్డ్ యాజ్ ఎన్ సెయింట్ or a son of your God? ఆయన స్వరక్షకుడిగా అంగీకరించాను, నా తండ్రి అని నేను ప్రార్థన చేస్తాను. ఎలా ప్రార్థన చేయగలవు నువ్వు? యు ఆర్ వెరీ లీస్ట్ బోదర్డ్ అబౌట్ యువర్ సాల్వేషన్. నీ రక్షణను గూర్చిన భయము నీలో లేదు, వణుకు నీలో లేదు. లేనప్పుడు ఎలా చేస్తున్నావు నువ్వు భక్తి? భయము లేనప్పుడు, వణుకు లేనప్పుడు భక్తి ఎలా జరుగుతుందండి? ఇఫ్ అట్ ఆల్ ఇట్ రియల్లీ మ్యాటర్స్ ఫర్ యూ, నీకు నిజముగా దాని గురించిన చింతన ఉంటే, ఆలోచన ఉంటే, భయముతో బ్రతుకుతావు కదా. రేపు ఎగ్జామ్ ఉంది, భయం ఉంటేనే కదా ఇవాళ నువ్వు ప్రిపేర్ అయ్యావా లేదో చెక్ చేసుకుంటావు. రేపు ఎగ్జామ్ ఉందన్న ఆలోచన లేకోకుండా బ్రతికితే నీ బ్రతుకులో ఏముంటుంది? నిగర్భిక బ్రతికేస్తున్నావే. రక్షణను కూర్చున్న ఆలోచన లేదే నీ బ్రతుకులో. ఏదో ఆ రోజు బాప్తిజం తీసేసుకున్నావు, బాప్తిజంతో అయిపోయిందని బతికేస్తున్నావు నువ్వు. మన బ్రతుకులో మనకు కనీసం ఇంగితం ఉండాలి కదా. మన రక్షణను మనం కాపాడుకుంటున్నామో లేదో తెలుసుకోవలసిన ఇంగితం మనలో ఉండాలి కదా. చిన్నపాటి ఆశల్లో పడిపోతావు, చిన్నపాటి మోహపు చూపులలో పడిపోతున్నావు, పలు విషయాలలో నీవు పరిశుద్ధతను వదిలిపెట్టేస్తున్నావు. రక్షణను కూర్చిన ఏ భయంతో నువ్వు బ్రతుకుతున్నావు ఈరోజు? రక్షణను కూర్చిన భయము నీలో లేకోకుండా నువ్వు ఏం చేయగలవు? ఆలోచించు ఒక్కసారి. రోజు 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 నీ రక్షణను కూర్చిన భయము నీలో దినదినము కలగాల్సిందై ఉంది. అది దినమే కాదండి, అనుక్షణము నీలో ఉండాలి. ఉండగలిగితేనే
నువ్వు కాపాడుకోగలుగుతావు. ఆ భయం ఉంటేనే మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోగలుగుతాం. ఆ భయము లేకుండా మీరిపోయిన రోజున, ఆ భయము లేకోకుండా మారిపోయిన రోజున మన బ్రతుకు వలన విలువేమీ లేదు. మన రక్షణను మనము కాపాడుకోము, కానీ రక్షణను అర్ధాంతరముగా మనము ఎక్కడో పోగొట్టుకునే వారికి అయిపోతున్నాం. ఒక ఆయన అడిగాడు, రక్షణ పోతుందా అండి? రక్షణ నాడున్న అనుభవము నీలో లేనప్పుడు నీ బ్రతుకులో రక్షణ అనుభవం పోయినట్టే. దావీదు భక్తుడు మాట్లాడుతూ 57వ సంకీర్తనలో, నీ రక్షణానందము నాలో మరలా పుట్టింపజేయము. నీలో నిజముగా రక్షణ ఉంటే ఆ సంతోషం ఉంటుంది. నీలో నిజంగా రక్షణను గురించిన భయం ఉంటే ఆనందంతోనే నువ్వు బ్రతుకుతావు. నీ బ్రతుకులో ఈరోజు ఆనందం లేదన్నా, నీ బ్రతుకులో ఈరోజు సంతోషం లేదన్నా, నీ బ్రతుకులో దేవుడు అన్న మాట వచ్చినప్పుడల్లా ఏదో ఆందోళన నీదో చెలరేగుతుందన్నా, కారణం ఏంటో తెలుసా? నీ ఆధ్యాత్మిక రక్షణను నీవు ఎక్కడో చేజార్చుకున్నావు. నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలని రక్షణలోనికి నడిపించబడ్డావు, కానీ తెలియకోకుండా దానికి దూరం అయిపోతూ ఉన్నావు. ఆలోచించొక్కసారి. కరెక్ట్ యువర్ సెల్ఫ్. అందుకే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, భయముతో వణుకుతో రక్షణను కాపాడుకుని వారమై ఉండాలి. ఇట్ ఈస్ అ ప్రైమ్ థింగ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. అంతకు మించింది ఏదీ లేదు మన బ్రతుకులో. దాన్ని కాపాడుకోవడంలో మనకి శ్రద్ధ లేకపోతే ఎట్లా అండి? ఈ విషయాన్నే కదా లూకా సువార్తలో చూపించారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయ్యో, నాణ్యము పోగొట్టుకుని దాన్ని వెతుక్కుంటూ వెళుతూ ఉంది. తను నిజముగా సంతోషించగలగడానికి ఆ నాణ్యము దొరికే అంతవరకు కూడా కష్టపడి వెతికింది. కానీ నీ లైఫ్ అదే అయితే గనక, యు సర్చ్ ఇన్ టు యువర్ సెల్ఫ్, యు ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ టుడే. కూర్చో, రిపెంట్ బిఫోర్ యువర్ లార్డ్. దేవుని ఎదుటి కూర్చొని పశ్చాత్తాపడు. నిజముగా నువ్వు పశ్చాత్తాపంతో అడిగితే నా దేవుడు మరలా నీ పూర్వపు వైభవమును నీకు కలుగు చేయను కాక. We'll go the last one, the last quality. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఈ మాట చాలా అద్భుతమైన మాట ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ యువర్ లార్డ్. దేవుని యందు ఆనందించండి. మీరు ఆనందించడం కోసం ఆయన చెబుతున్నాడు. పరిశుద్ధులు పరిస్థితుల మీద ఆధారపడి సంతోషించరు. పరిశుద్ధులు పరిస్థితులను అధిగమించిన ఆనందముతో ఉన్నవారై ఉంటారు. పరిస్థితులను అధిగమించిన సంతోషం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవేమో పరిస్థితులు బాగాలేదండి, అనుకున్నట్టు జరగట్లేదండి, అన్నీ కలవట్లేదండి, అన్నీ ఇలా లేవండి, అందుకే బాధ ఎక్కువైపోయిందండి, అందుకే ఏడుపు ఎక్కువైపోయిందండి. ఏంటిది? దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు అసలు? ఒక నిజ క్రైస్తవుడి సంతోషం బయట పరిస్థితులను బట్టి కాదు, ఆ సంతోషం అతని హృదయములో నుండి ఉప్పొంగి బయటకు వస్తుంది. అంతే. సంతోషము ఇక్కడ చెప్పబడుతున్న ఆనందము, ఇట్స్ నాట్ అన్ ఎర్త్లీ ఎమోషన్, బట్ ఇట్ ఈస్ అన్ డివైన్ గిఫ్ట్ ఆఫ్ యువర్ సాల్వేషన్. రక్షణ వలన కలిగిన నీలో దేవుని వరమై ఉంది. కాబట్టి అది ఎవ్వడు కానీ నీ దగ్గర నుంచి అపహరించలేడు. ఏ పరిస్థితులు కానీ నీ దగ్గర నుంచి అపహరించలేవు. ఇది పరిశుద్ధులకున్న 4 స్వభావాలు. వారు సువార్తకి తగిన బ్రతుకు వారిలో ఉంది. వారు భయముతోను వణుకుతోను బ్రతుకుతూ ఉన్నారు. వారు నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనింద్యులుగాను దేవుని పిల్లలుగాను వారు బ్రతుకగలిగిన వారై ఉన్నారు. చివరిగా ఎవ్వరిగని మార్పు చెందించలేని సంతోషాన్ని వారు కలిగిన వారై ఉన్నారు. ఇది పరిశుద్ధుల యొక్క జీవన విధానం. ఇంకొక కొన్ని మాటలు దైవలేఖనంలో నుంచి చూద్దాం. పరిశుద్ధులకు కలిగే దీవెన ఏమిటి అన్న మాటను కూడా కొన్ని మాటలు తెలియచేస్తాను.
చూద్దాం. మొట్టమొదటి వచనము కొరింథీ సంఘమునకు పౌలు అపోస్తలుడు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. 6వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఆలోచించండి. పరిశుద్ధులకు మొట్టమొదటిగా దేవుని నిత్య రాజ్య ప్రవేశము దక్కుతూ ఉంది. ఆ ప్రవేశముతో పాటు ఈ లోకమునకు తీర్పు తీర్చే స్థాయిలో నిన్ను దేవుడు నిలబెడుతున్నాడు. ఇవాళ పరిశుద్ధునిగా దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతూ ఉంటే లోకము నీకు తీర్పు తీరుస్తుందేమో, లోకము నిన్ను జడ్జ్ చేస్తుందేమో, బట్ దెర్ ఈస్ అ టైమ్ వేర్ యూ విల్ బి జడ్జింగ్. నువ్వు లోకమును జడ్జ్ చేసే టైం ఒకటి ఉంది. అది పరిశుద్ధులకు మాత్రమే ఇవ్వబడిన స్వాస్థ్యము. పరిశుద్ధులకు మాత్రమే ఇవ్వబడిన స్వాస్థ్యము. వేరెవ్వరికి యోగ్యత లేదు, వేరెవ్వరు ఈ అర్హతను పొందుకోలేరు. మరి ఎవరికి వరకు అవుతుంది? ఈ పరిశుద్ధులు మాత్రమే ఆ అనుభవంలోనికి వెళ్ళగలరు. 2వ మాటను చూస్తే తిమోతి రాసిన 2వ పత్రిక, పౌలు అపోస్తలుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. జాగ్రత్తగా విరగండి. ఒకసారి ఈ మాట ఆలోచించండి. ఈ మాట ఆలోచించినట్లయితే మనం దీనిలో నుండి నేర్చుకోగలిగిన మాట, సహించిన వారమైతే మనము ఆయనతో కూడా ఏలేవారిగా ఉంటాము. క్రీస్తు పరిపాలనలో మనమే యువరాణులుగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి. మహారాణా హోదాలో, ప్రియుని యొక్క ప్రియురాలి హోదాలో, రాజ్యమును పరిపాలిస్తూ ఉన్న మహారాజు యొక్క ప్రియురాలి హోదాలో మనం ఉంటాము. ఎంత గొప్ప విషయం అండి. లోకమునకు తీర్పు తీరుస్తావు, ప్రియునితో సంతోషిస్తావు. 3వ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. ఆయనకు ప్రియమైన వధువుగా నువ్వు నేను చేర్చబడి ఉంటాం. కాబట్టి ఈ మాటలను ఆలోచించండి. త్వరగా నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధులు అని వారిని ఎందుకు పిలిచారంటే, ఇదిగో పరిశుద్ధుల లక్షణాలు ఇవి ఫిలిప్పీ సంఘము లక్షణాలను చూపించింది. వారికి కలగబోయే దీవెన ఏంటో తెలుసా? పరిశుద్ధులకు కలగబోయే దీవెన, వారు లోకమునకు తీర్పు తీర్చేవారు, వారు దేవునితో ఏలదగిన వారు, పరిపాలన సాగించగలిగిన వారు, ఆయన ప్రియ వధువుగా ఆయన యొద్ద ఉండేవారు అన్నారు. ఇది పరిశుద్ధులకు ఇవ్వబడుతున్న స్వాస్థ్యము. ఇహలోకం వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఇహలోకములో ఎన్ని కావాలి, యు నేమ్ ఇట్, యు కెన్ క్లైమ్ ఇట్. ఇది నాకు కావాలని అంటే నా దేవుడు నిన్ను దాటి ఏది చేయడు. నువ్వు అడిగిందాన్ని అడిగినట్లుగా చేస్తాడు. ఈ లోకములో ఉన్న వాటి గురించి నేను మాట్లాడట్లా. ఈ లోకమును అధిగమించి నిత్యత్వములో నీ కొరకు నియమింపబడిన స్వాస్థ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ నిత్య స్వాస్థ్యము నా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందుకనే పరిశుద్ధులు అని ప్రత్యేకంగా అందరినీ సంబోధించాడు. అయితే తర్వాత డివిజన్ పెట్టాడు. దాంట్లో విల్ డిస్కస్ దాట్ ఇన్ ద లేటర్ ఎపిసోడ్స్. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఎపిసోడ్స్లో అధ్యక్షుల గురించి మాట్లాడాడు, ఆయన పరిచారకుల గురించి మాట్లాడాడు. విల్ డిస్కస్ దాట్ ఇన్ ద కమింగ్ ఎపిసోడ్స్. సో ఈరోజుకి ఒక మాట, పరిశుద్ధులు ఎవరు అన్న మాట నేర్చుకున్నాం. వారికి కలగబోయేది ఏంటో నేర్చుకున్నాం. ఆ పరిశుద్ధులుగా మనం బ్రతుకుదాం. నిశ్చయంగా మన దేవుడు మనం దీవించునుగాక.
తల్లి ఉంచితే ప్రార్థన. గనుడైన తండ్రి, నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ కృపా కనికరం ప్రతి బిడ్డకును అనుగ్రహించండి. ఇటు దీవెనలు నీ బిడ్డల పైన మెండుగా కలుగు చేయండి. పరిశుద్ధులకు ఏ స్వాస్థ్యం అయితే అనుగ్రహించువానివై ఉన్నావో ఆ స్వాస్థ్యములు మేము పాలివారం అగుదుము గాక. ఆ అనుభవం మా అందరికీ కలుగుటకు కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసు ఘననామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా దేవుని నిత్య సన్నిధి మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.